హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి రీచ్ అయిపోయామన్నమాట. సో రూమ్ దొరకలేదు, రూమ్ కోసం అనేసి సో ఈ గ్యాప్లో లేట్ అయిపోయింది అనేసి ఇక్కడ మేము వచ్చేసి మా హస్బెండ్కి గుండు చేయించుకోవడానికి అనేసి వచ్చామన్నమాట. సో అక్కడ టికెట్స్ తీసుకున్నాం. వాళ్ళకేమో ఇలా టికెట్ ఉంది అండ్ ప్లేట్స్ అవి ఇచ్చారనమాట. సో చూడండి, ఇక్కడ మా హస్బెండ్కి హెయిర్ అంతా తీసేస్తారనమాట. గుండు చేసుకుని రెడీగా ఉన్నారు. ఇక మా అబ్బాయి కూడా వచ్చాడు. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి తీసుకుంటారు, మా బాబుకి తీద్దాం అనుకున్నారనమాట. సో మా హస్బెండ్ అయితే ఇలా కూర్చోబెట్టి స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. చేసిన తర్వాత మళ్ళీ అంటే ఇద్దరికి వేరే వేరే కౌంటర్స్ ఇచ్చారు. చేస్తారంటే చేయన్నారు ఇక్కడ సేమ్. సో ఈ కౌంటర్లో అయిపోయిన తర్వాత మళ్ళీ బాబుని అక్కడ తీసుకొని మళ్ళీ అక్కడ చూపించారనమాట. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, చేస్తున్నారు, బాగానే చేస్తాడు. సో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మా బాబుని తీసుకుని వేరే వెళ్ళాము. నేను కూడా ఇక్కడ 3 కత్తిలు 5 కత్తిలు మా అమ్మ 3 కత్తిలు తెప్పించారు అనమాట. కొంచెమే కదా, సో వాళ్ళు చేశారు. గుండె అయితే చేయనన్నారు బాబుకి. సో ఎదుగుండి చూడండి, ఇక్కడ బాబుకి అయితే చేస్తారు. బాగా ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి వచ్చేసాము. చాలా కష్టాలు పడిన తర్వాత రూమ్ అయితే దొరికింది అనమాట. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాము. సో మేమందరం అయితే రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో దర్శనానికి వెళ్ళాం, బికాజ్ మొబైల్స్ నాట్ అలౌడ్ కదా. ఇదిగోండి మా తమ్ముడు చిన్ను, హాయ్ చెప్పు. మా హస్బెండ్, అబ్బా ఇదిగో మా అబ్బాయి, ఇదిగోండి మా మమ్మీ. సో మేమందరం అయితే ఇలా రెడీ అయ్యి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మాకు నైట్ 9 o'clock అనమాట. ఇప్పుడైతే 6:30 అలా అవుతుంది. సో అన్నదానం కూడా చూసుకొని అట్నుంచి మేము దర్శనానికి వెళ్ళిపోతాం. అక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇప్పుడే రీల్ తీసేస్తున్నాను అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మళ్ళీ దర్శనం వచ్చేసిన తర్వాత నేను బ్లాగ్ తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? So stay tuned to my channel. So bye bye friends.